సప్రసాదమందు సదాకాలమందు నివసించు యేసు స్తుతింతును. నిరంతర ప్రేమ నాకెల్లరము కురిపించు నీ ఆశ్రయం. నిరంతర ప్రేమ నాకెల్లరము కురిపించు నీ ఆశ్రయం. దైవము నీవే, దానము నీవే, దానము నీవే, మా మోక్షము నీవే. సాధమందు సదాకాలమందు నివసించు యేసు స్తుతింతును. నిరంతర ప్రేమ మాకెల్లరను కురిపించు నీ ఆశ్రయం. క్షేమము నీవే, రక్షణ నీవే, యేసు నీవే, మా మోక్షము నీవే. సాధమందు సదాకాలమందు నివసించు యేసు స్తుతింతును. నిరంతర ప్రేమ మాకెల్లరను కురిపించు నీ ఆశ్రయం. నిరంతర ప్రేమ మాకెల్లరను కురిపించు నీ ఆశ్రయం. దైవజనులారా, సహోదరి సహోదరులందరూ కూడా మోకరించి మహాశక్తి గల ఈ పరిశుద్ధుడైన దేవుని మన మధ్యలో వేచేసి ఉన్న ఆ దేవుని మనసారా స్తుతించి ఆరాధించుదాం. ఆయన సన్నిధిలో ఉంటున్న ఒక్కరోజు 1000 రోజులు ఎక్కడో గడపటకంటే ఎంతో మేలది అని, ఎంతో మంచిది అని దావీదు రాజా పలుకుతున్నాడు. అదే విధముగానే ఈరోజు మన యేసు ప్రభు సన్నిధిలో మనం కూడా పలుకుతాము. దైవాన్ని సన్నిధిలో ఉంటున్న ఈ నిమిషం ఎన్నో రోజులు ఎక్కడో గడపట కంటే విలువైనది స్వామి. నా కన్నులు విలువైన నిన్ను కన్నుకొని ఉన్నది. నా జీవితం ముఖ్యమైన నిన్ను కనుకొని ఉన్నది స్వామి. నిన్ను వదిలి నేను బ్రతుకలేను. నీవు లేకుండా నాకు జీవితం లేదు. జీవించిన మరణించిన నీలోనే సకలం నేను పొందుకోవాలని ఈ సమయమున చేయి చాచి ప్రార్థన చేసుకుందాం. ఆయన ఆరాధనకి యోగ్యుడు, సర్వశక్తిమంతుడు. మన జీవితంలో అన్నీ ముగింపబడుతుంది, ముగింపబడినవి అని ఆ పరిస్థితిలో కూడా మనం మళ్ళీ లేపటకు ఆయన శక్తిమంతుడుగా ఉన్నాడు. సకలం మనం కోల్పోయాం, సమాధి చెయ్యపడవలసినదే ఇంకా మిగిలినది అని పరిస్థితిలో కూడా మన కాపరిగా మనను కాపాడటకు ఆయన శక్తిమంతుడుగా ఉన్నాడు. అన్ని ముగింపబడి సమాధిలో ఉంచబడినా కూడా మళ్ళీ మరలా లేపి జీవం ఇవ్వటకు ఆయన సర్వాంతరయామిగా ఉన్నాడు. ఆయన ఒక మాట పలికిన కార్యాలు జరుగుతాయి. ఆయన ఒక చూపు చూసిన ప్రకృతి తన శక్తిని కోల్పోయి ఆయనకు విధేయతను చూపిస్తుంది. గాలిని గర్జించిన అలలను ప్రశాంతముగా మార్చిన ప్రభు మన మధ్యలో ఉన్నాడు కనుక అందరూ కూడా చేతులు పైకి లేపి ఈ ఆరాధన వేళలో దేవుడు మనకు పలుకుతున్నాడు. మీలో చాలామంది ఓదార్పు లేకుండా వేదనలో కృంగిపోయి ఎదురు గాలిలో చిక్కుకొని పడవలే మీ జీవితం చిక్కుకొని ఏ దిక్కులో వెళ్ళాలని తెలియకుండా మనసు భారములో, జీవిత భారములో మీరు చిక్కుకొని ఉన్నారన్నమాట. ఇప్పుడు దేవుడు మనకు పలుకుతున్న మాట, ఇప్పుడు వరకు ఏమి జరిగిందో
దాన్ని మర్చిపోయి ఈ నిమిషం మరి ఒక్కసారి యేసయ్య సన్నిధికి వస్తాను, ఈ నిమిషం నన్ను పరిపూర్ణంగా దేవుడికి సమర్పించుకుంటానని ఇప్పుడు సమర్పించుకొనినా ఆయన అనుగ్రహం ఈ నిమిషం నుండి నీలో పని చేయబోతుంది. ఇప్పుడు వరకు సైతాను చేతిలో చిక్కుకొని ఉన్న నేను ఈ నిమిషం, ఈ సమయమున దేవుని సన్నిధిలో నన్ను సమర్పిస్తున్నప్పుడు ఈ నిమిషం నుండి దేవుని శక్తి నన్ను ఆదుకొని నడిపింపబోతుంది. కనుక చేతులు పైకి లేపి దేవుని స్తుతించుదాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేషువా వందనం, యేషువా వందనం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేషువారాధన, యేషువా మహిమ, పరిశుద్ధుడా వందనం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేషువారాధన, యేషువారాధన. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆరాధన యేసయ్యా, ఆరాధన యేసయ్యా, నీకే స్తోత్రం యేసయ్యా, నీకే మహిమ యేసయ్యా. హల్లెలూయా. రెండు చేతులు జోడించి భక్తితో ప్రార్థన చేసుకుందాం. సంసోను విరోధుల మధ్యలో చిక్కుకున్నాడు. దేవుడు ఇచ్చిన అభిషేకంని కోల్పోయి, దేవుడు ఇచ్చిన శక్తిని కోల్పోయి, దేవుడు ఇచ్చిన మహిమను కోల్పోయి ఒక జోకర్ లాగా విరోధు మధ్యలో కట్టపడి ఉన్న ఆయన కన్నును పీకివేశాడు. దిక్కు తెలియకుండా చీకటిలో చిక్కుకొని ఆయన జీవితం చివరి నిమిషంలో ఉన్నాడు. ఆ చివరి నిమిషంలో కూడా సంసోను ఇలా ప్రార్థిస్తున్నారు మాట, దేవా, నీ ఇచ్చిన మహిమను నేను కోల్పోయాను. నా విరోధులు నిన్ను దూషించినట్లుగా నా జీవితం నీ మార్చుకున్నాడు. నన్ను క్షమించుము, ఇంకా ఒక్కసారి నన్ను అభిషేకించుము, నీ ఎవరిని నా విరోధులకు చూపిస్తాను అని ఆయన ప్రార్థన చేశారు మాట. మోకరించిన వాళ్ళందరూ కూడా చేయి చాచి ప్రార్థన చేసుకో. నీ పాపం చేసినా తప్ప దేవుని మహిమ నీలో నుండి తీసివేయబడదు. నీ దేవుని మాటను మర్చిపోయిన తప్ప ఆయన శక్తి నీలో నుండి తీసివేయబడదు. ఒకవేళ నీ సైతాను చేతిలో చిక్కుకొని ఉన్నావంటే, చెడు ఆలోచనలు చిక్కుకొని ఉంటున్నావంటే, పాప ఆలోచనలో, కన్ఫ్యూషన్లో, భయములో చిక్కుకొని ఉంటావంటే, నీ విరోధులు చుట్టి నిలబడి నిన్ను కేలి చేస్తున్నారంటే అది ఒకే ఒక కారణం, ఈ దేవుని మహిమను వెడనాడి తీరి దేవుని మాటను వినకుండా నీ చేసిన పాపం ఈ పరిస్థితికి నిన్ను తీసుకుని వచ్చింది. ఆయనప్పుడు కూడా చివరి గడియలో కూడా సంసోను పిలిచినట్లుగా మరి ఒక్కసారి నన్ను అభిషేకించుము అని మీరు ప్రార్థన చేసిన సంసోని ప్రార్థన చివరి గడియలో కూడా దేవుడు విని సవరం చేయబడిన ఆయన తలలో మళ్ళీ వెంట్రుకలు వచ్చినాయి. కోల్పోయిన అభిషేకం మళ్ళీ దేవుడు ఆయనకు దయచేశాడు. ఆయన జీవించినప్పుడు చంపేసిన వారి కంటే సంసోను తన చివరి గడియలో ఆ రాజ్య భవనంలో కూర్చున్న ప్రతి ఒక్క ఫిలిస్తీనులను అందరినీ చంపేశాడు మాట. జీవించినప్పుడు చేసిన మహిమ కంటే ఆయన మరణించిన సమయమున విరోధుల్ని చాలామందిని చంపేశాడు. కనుక అందరూ రెండు చేతులు పైకి లేపి, ఇప్పుడు వరకు నా జీవితం ఏమి అయిందో, ఎలా జరిగిందో, ఎందుకు నాశనం అయిందో, కానీ ఇప్పుడు దేవాని మహిమను నాలో చూపించుము. ఈ నిమిషము నుండి నీ సన్నిధిలో నేను ఉంటాను, ఈ నిమిషం నుండి నీ మాటను నేను వింటానని ఎవరెవరు ఈ నిమిషం నుండి నా దేవుడు నన్ను ఆశీర్వదించుటకు బలమైన దేవుడుగా ఉన్నాడని నమ్ముతున్నారో చేతులు పైకి లేపి మరి ఒక్కసారి దేవుని స్తుతించుదాం. నీ స్వరమును దేవుడికి ఇచ్చి, నీ బలమును దేవుడికి ఇచ్చి, నీ నమ్మకం అన్నిటికీ కూడా సేకరించి దేవుని బలముగా స్తుతించి మహిమపరచుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా,
దయచేసి కూర్చోండి. ఈరోజు ఆరాధనలో చాలామందిని దేవుడు ఓదార్చుటకు ఆశపడుతున్నాను. ప్రపంచంలో అన్ని చోట్ల భయం అని ఒక ఆత్మ అందరిని పీడించి చంపేసి దేవుని సన్నిధిని అనుభవించకుండా చేస్తున్న పరిస్థితిలో ఈనాడు దేవుడు నన్ను బలపరచాలని, దేవుడు నన్ను నా కన్నిటిని తొడవమని, భయపడిపోయిన నా హృదయంను దేవుడు స్థిరపరచమని కోరుకుంటున్నాను. మీరందరూ కూడా 2 చేతుల హృదయం మీద ఉంచుకొని ప్రార్థన చేసుకోండి. పాలించే ప్రభుని పాదాలు పట్టుకొని నెమ్మది పొంది తిని, అయ్యా విడుదల పొంది తిని. యేసు ప్రభు ఆయన కరుణామయుడు మాట. ఒకనాడు కనానీయ స్త్రీ యేసయ్య పాదంని పట్టుకొన్నది. ఇంకొకనాడు వ్యభిచారంలో పీడింపబడిన కుమార్తె యేసు పాదముని పట్టుకొన్నది. ఇంకొకనాడు కుష్ఠరోగులు యేసయ్య పాదముని పట్టుకొని ఏడించాడు. ఇంకొక రోజు రొట్టి కొట్టివాడని బర్తలేము యేసయ్య పాదముని పట్టుకున్నాడు. ఇంకొకనాడు తన కుమారుతిని లేపమని యాయిరు యేసయ్యని పాదముని పట్టుకున్నాడు. ఇట్లా ఎవరెవరు యేసుక్రీస్తుని పాదముని పట్టుకొని కన్నీరు కార్చారు. నన్ను తాకుమయ్యా, నా కుటుంబంని తాకుమయ్యా, నా కుమారతిని నా కుమారుడును తాకుమని ఎవరెలా యేసుక్రీస్తుని పాదముని పట్టుకున్నాడో, పాదములో పట్టుకొనటంలో ఒక రహస్యం ఉందండి. అది ఏమనగా పాదముని పట్టుకొనిన ఆ వ్యక్తి ముందుకు నడవలేదు, వెనకకు పోలేదు. ఓకే, నీ అడిగినది నీ ఇస్తానని చెప్తున్న వరకు ఆ వ్యక్తి పాదముని వదలరుగా. అదే సమయం నన్ను ఆశీర్వదించే వరకు నిన్ను వదలను అని ఒక వ్యక్తి పట్టుకుంటున్నప్పుడు యేసయ్య అంటారు, లెమ్ము, నీ పాపం క్షమింపబడుతుంది, లెమ్ము, సమాధానంతో ఎల్లు, నీ ఇంటిలో నీ కూతురుకు స్వస్థత కలుగుచున్నది, భయపడకు, నీ కుమార్తె నిద్రపోతుంది తప్ప చనిపోలేదు, తల్లితాకు అని ఎవరెవరు యేసుక్రీస్తుని పాదముని పట్టుకున్నారో వారందరికీ యేసు జవాబిచ్చాడు. ఈరోజు నాకు నీకు జవాబు ఇవ్వబోతున్నారు. హల్లెలూయా. విశ్వసించిన వాళ్ళు 2 చేతుని హృదయం మీద ఉంచుకొని, పాలించే ప్రభు, నేను వేరు దేవుని ముట్టుకోలేదయ్యా, నాకు ఒక వేరు దేవుడు అవసరం లేదు, నా కంటికి నాకు కావలసిన ప్రభు నీవే, నా స్థానంలో ఉండి నన్ను రక్షించిన రాజు నీవే, నువ్వు తప్ప నాకు ఎవరూ లేరయ్యా, నువ్వు తప్ప నాకు ఎవరూ అవసరం లేదని ఈ సమయం పాదముని పట్టుకోండి. ఎవరెవరు మీరు మోకరించి ప్రార్థన చేస్తున్నారో యేసుక్రీస్తు పాదంని పట్టుకో, ఇట్లా పట్టుకో. ఆయన నీ ముందు నిలబడుతున్నది గ్రహించు. ఆయన నీ ముందు నిలబడినప్పుడు ఆయన దాటిపోకయ్యా, నన్ను ఆశీర్వదించకుండా దాటిపోకయ్యా అని ఆయన పాదముని పట్టుకో. యాకోబు పట్టుకున్నాడు, దేవుని పాదముని పట్టుకొని నువ్వు నన్ను ఆశీర్వదించే వరకు నేను నిన్ను వదలను అన్నాడు. ఆ దేవదూత అంటున్నారు, నన్ను వదలు, నాకు గడి అయింది, నేను పోవాలన్నా కూడా యాకోబు వదలటలేదు. అప్పుడు చివరిగా దేవుడు ఆయన తొడను తాకి అప్పుడు ఆయన నడవకుండా పోయినప్పుడు ఆ దేవదూత అన్నాడన్నమాట, నీ దేవునితో యుద్ధం చేసావు కనుక నీ పేరు ఇప్పుడు నుండి యాకోబు కాదు, నీ ఇశ్రాయేలు అన్నాడు. అండ్ ఆల్ ద పీపుల్ హూ లెర్న్ టు ఫైట్ విత్ గాడ్ ఫర్ ద బ్లెస్సింగ్, దే విల్ రిసీవ్ ద బ్లెస్సింగ్. హల్లెలూయా. టుడే గాడ్ ఈస్ కాలింగ్ టు క్యాచ్ హోల్డ్ ఆఫ్ హిస్ ఫీట్. We have no source except Jesus. The moment when we catch hold of the feet of Jesus, Jesus cannot move further. Jesus cannot go back. He blesses. And we should have perseverance. Unless you bless me, I will not leave your feet. Pattukontama, can we catch hold of his feet and tell Jesus, bless me, Lord. నువ్వు నన్ను ఆశీర్వదించలేదంటే ఎవరయ్యా ఆశీర్వదిస్తాడు? నువ్వు నన్ను తాకలేదంటే ఎవరు తాకుతాడు? అన్యులు ఆనందముతో ఉన్నప్పుడు నీ బిడ్డలు కన్నీరుతో ఉండటం నీకు మంచిదా? అన్యులు విగ్రహంని ఆరాధిస్తున్న వారు తమ తమ స్థానంలో ఆరోగ్యంతో జీవిస్తున్నప్పుడు
మమ్మల్ని ఆరోగ్యపరచుట కొరకు రోగిగా మారిపోయిన మిమ్ము ఆరాధిస్తున్న మేము ఇట్లా రోగంలో ఉండటం మంచిదా ప్రభు? శక్తిని చూపించుము, నీ కుడి చేతిని నా మీద ఉంచుమని ఆయన పాదంని పట్టుకొని ప్రార్థిస్తామా? దయచేసి ఆరాధనలో పాల్గొన్నవాడు దాదాపు 72 మంది ఈ ఆరాధన మీరు పాల్గొంటున్నప్పుడే నీలో ఉన్న దుఃఖం దేవుడు మాయం చేయబోతున్నాడు. మనసులో ఉన్న పెద్ద భారంని దేవుడు తీసివేయబోతున్నాడు. ఎందుకనగా అందరూ నన్ను చేయబడిచ్చాడు, నేను ఒంటరిగా ఉన్నాను, నీలో భయం వచ్చిందిగా. లేదు, యేసయ్య పాదం పట్టుకోండి. ఈ సమయం అందరూ కూడా యేసుక్రీస్తుని పాదం పట్టుకొని చేతుని హృదయం మీద ఉంచుకొని ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని సాక్షాత్తు యేసు ప్రభు నీ ముందు నిలబడుతున్నాడును గ్రహించు, విశ్వసించు. ఆయన పాదంని పట్టుకో. యెషయా గ్రంథంలో 65వ అధ్యాయం మనం చూస్తున్నాం. అయ్యా, నిన్ను నేను ఎందుకు పట్టుకోకుండా పోయాడు? వై ఐ ఫర్గాట్ టు హోల్డ్ ఆన్ యువర్ లార్డ్. నిన్ను పట్టుకోకుండా ఎందుకు మర్చిపోయినా? అందుకే సిన్స్ ఐ ఫర్గాట్ టు క్యాచ్ హోల్డ్ ఆఫ్ యూ, ద వరల్డ్ కాట్ మీ, ద సిక్నెస్ కాట్ హోల్డ్ ఆఫ్ మీ. నౌ ఐ కమ్ బ్యాక్ టు యూ టు హోల్డ్ యూ లార్డ్, బ్లెస్ మీ. యేసప్పా, యేసునానా, నిన్ను నేను పట్టుకోనటికి మర్చిపోయాను కనుక లోకము, వ్యాధులు, వ్యామోహం నన్ను పట్టుకున్నది. ఇప్పుడు మరి ఒక్కసారి నీ పాదంని పట్టుకుంటున్నా. నాలో ఉన్న సంఖ్యలు తెగిలిపోవునుగాక, నాలో ఉన్న వ్యాధులు తెగిలిపోవునుగాక, నా కుటుంబాన్ని పీడిస్తున్న అంధకార శక్తులు మాయమవునుగాక అని యేసయ్య పాదంని పట్టుకొని మనం ప్రార్థన చేసుకుందాము. కన్నీటి ప్రార్థన చెయ్యండి. ఎవరెవరికి కన్నీటి ప్రార్థన చెయ్యటకు తెలుసో నీ పరలోకంని భూమికి తీసుకొని రావచ్చు, సైతాను రాజ్యమును పగలకొట్టవచ్చు. కనుక కన్నీటి ప్రార్థనతో ఈ సమయంలో దేవుని దగ్గర వేడుకొందాం. పాలించే ప్రభుని పాదాలు పట్టుకొని నెమ్మది పొంది తిని, అయ్యా విడుదల పొంది తిని. పాలించే ప్రభుని పాదాలు పట్టుకొని నెమ్మది పొంది తిని, అయ్యా విడుదల పొంది తిని. యేసయ్యా, 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 యేసయ్యా. పాలించే ప్రభుని
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరెవరు యేసుక్రీస్తుని పాదంని పట్టుకొని నిజంగానే ప్రార్థన చేస్తున్నారో మీ ఇంటిలో దేవుడు అడుగుపెట్టి ఉన్నాడు. దేవుడికి వైరాగ్యం కలిగిన వారుంటే ఇష్టం. పోరాడుతున్న ప్రజలంటే దేవుడికి ఇష్టం. అందుకే పొలములో దున్నించుటకు ప్రారంభించిన వాడు తిరిగి వెనక చూడకూడదు. తిరిగి చూసిన వారు నా శిష్యుడుగా ఉండేటకు అరుగుడు కాదని ముందుకు కొనసాగు, ముందుకు నడవమని మన్ను చేయి పట్టి వెన్ను తట్టి నడిపిస్తున్న దేవుడు ఈరోజు నీకు ధైర్యం వసగుతున్నాడు. ఈరోజు నీకు బలం వసగుతున్నాడు. ఆయన చూడండి, నీ ముఖం ప్రకాశిస్తుంది. ఆయన మీద నమ్మకముని ఉంచండి, నీకు ధైర్యం దయచేస్తాడు. ఆ వెలుగులో నీ జీవితంని అర్పించండి, చీకటి తన శక్తిని కోల్పోతుంది. హల్లెలూయా, 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 హల్లెలూయా. దయచేసి బైబిల్ పెన్ ఉన్నవాడు నోటి పెన్ తీసుకోండి. పవిత్రమైన యేసుక్రీస్తుని నామమున ఆయన ఆరాధిస్తున్న ఈ సమయం, ఆరాధనతో కలిసి మనం వినపోతున్న ఈ వాక్కు ఎంతోమంది కుటుంబముని తాకపోతుంది. ఈ వాక్కుని పలుకుటకు మునిపే పక్షవాది వ్యాధి వలన ఒకవైపు ఈ కుడివైపు నోరు లాగినట్లుగా మారిపోయిన ఒక వ్యక్తికి ఈ నిమిషం నుండి నీకు స్వస్థతను నార్మల్గా అది వచ్చినట్లుగా దేవుడు చేస్తున్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. వెన్ కుష్ఠం అంటారు, తెల్లగా కుష్ఠం, శరీరంలో తెల్లగా కుష్ఠం మారుతుంది అని, మొగమంతా కూడా నాకు అట్లా మారుతుందని బాధలో ఉన్న ఒక స్త్రీని, కుమారతి దేవుడి నిన్ను తాకుతున్నాడు, నీ ఇంటిలో ఉన్న పరిశుద్ధ నూనెను ఈ సమయంలో తీసుకో, యేసుని రక్తం కాదు మార్చబడుతుందగా యేసుని రక్తం చేయమని చెప్పి నీకు ఎక్కడెక్కడ తెల్ల కుష్ఠంలాగా కనిపిస్తుందో ఆ చోటలో దేవుని నామంలో ప్రార్థన చేసి అప్లై చేసుకో. దేవుడు నీకు స్వస్థతను దయచేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని కారణం వలన ఏర్పాటు చేయబడిన పెళ్ళి ఆగిపోయిందని చనిపోవాలని తలంపుతో ఉన్న ఒక కుమార్తె దేవుడు నీకు పలుకుతున్నాడు. అది నీ మంచిది కొరకే దేవుడు ఆపాడు కనుక ఇప్పుడు నీ ఉన్న స్థలములోనే ఈ ఆరాధనలో పాల్గొంటున్నప్పుడు కుడి చేతును పైకి లేపి, దేవా నీవు నాకు కీడు చెయ్యవు, దేవా ఎట్టి పరిస్థితుల్లో నా తల్లి మరచినను, తండ్రి నాకు కీడు చెయ్యి తలంచినను, నువ్వు నాకు కీడు చెయ్యవయ్యా, నా మంచిది కొరకే అన్నీ జరిగింది అని ఒక్కసారి నీ దేవుని స్తుతించుదావా. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దైవజనులారా, దేవుడు మనకు కీడు చెయ్యరు. ఎంతమంది విశ్వసిస్తున్నారు? ఆమేన్, హల్లెలూయా. ఆయన కీడు చెయ్యట్టుకు ఆయనకు తెలియదు. ఆయన పేరు కరుణామయుడు కనుక ఈరోజు టాపిక్ రాసుకోండి. ఏ విషయం నీతో మాట్లాడపోతుంది అంటే సవాల్. ప్రైజ్ ది లార్డ్. ఇట్లా చేయండి, సవాల్. నీ ఎట్లా ఎరుగుతాను చూస్తావు, ఎవరో చెప్తారు. నీ ఎట్లా ఇల్లు కట్టి ముగిస్తాను చూస్తా. నీ కొడుకు ఎట్లా డాక్టర్ అని చూస్తా. మీ పిల్లలు ఎట్లా ఫారిన్లో పోయి సెటిల్ అవుతాను చూస్తా. హల్లెలూయా. హైదరాబాద్లో ఒక అక్క హాస్టల్ నడిపిస్తుంది. భర్త త్రాగుపోతున్నవాడు, ఆయన వలన ప్రయోజనం లేదు, కానీ స్త్రీ తనను బలపరుచుకొని ఒక పురుషుడు పని చేసినట్లుగా ఆఫీసర్స్ అందరినీ కలిపి మాట్లాడుకొని పెద్ద హాస్టల్ నడిపిస్తుంది. ఈ లాక్డౌన్ కాలమున పిల్లలు ఎవరు లేదుగా హాస్టల్ లాక్ చేశారన్నమాట. వీళ్ళు మెల్లమెల్లగా ఎరుగుతున్నప్పుడు, అమ్మో భలే భలే అన్నవాడు ఇప్పుడు వాళ్ళు చెవి పడే మాట్లాడారన్నమాట. అంతే వీధికి వచ్చేసారు.
పెద్దగా అన్నాడే, వీధికి వచ్చారు, గువ్వ కూడా వాళ్ళకి ఏమి ఉండదు అన్నాడు. సవాల్. ఒక చిన్న పురుగు కూడా దానిని మనం తాకుతున్నప్పుడు తన కోపంని చూపిస్తుంది. ఆమేన్. కనుక నీకు సవాల్ వచ్చినప్పుడే నీ దేవుడు ఎవరని నీ ద్వారా తెలియపరచబడబోతుంది. విశ్వసించిన వారు హల్లెలూయా పలకండి. హల్లెలూయా. When there is no challenge in your life, you will be like a dead snake. Even the small worm will be keeping quiet. But the moment when it is touched, it shows his power, it shows his anger, it rebels. So challenge is good. Amen. సవాల్ నా జీవితంలో నాలో ఉన్న శక్తిని బయటికి తీసుకుని వస్తుంది. మన చేప పట్టుకున్న వారిని మనం చూస్తాం, చిన్నగా ఒక కర్రలో వేస్తాడు, ఒకే చేప వస్తుంది. ఒక్క వ్యక్తి ఇంకొక వ్యక్తి పడవలో వెళ్ళి శ్రమపడి ఒక పెద్ద వల వేస్తాడు. పెద్ద శ్రమ విసిరి వేయటం, మధ్యలో నది ఒడ్డులో అక్కడ ఒడ్డులో నిలబడకుండా మధ్యలో వెళ్ళటం, సముద్రం మధ్యలో వెళ్ళటం కష్టం. దీనిలో ఈ ఒక్కడేసిన వారికి ఒక్కటే దొరుకుతుంది. సముద్రంలో లోనికి వెళ్ళి వల వేసిన వాడు వల నిండా తీసుకుని వస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఎంత పెద్ద సవాల్ నీకు వస్తుందో అంత పెద్ద మహిమని నీ పొందబోతున్నావనేది దేవుని సందేశం ఈరోజు. కనుక రెండు చేతిని చాచి నాకు ఎంత పెద్ద పోరాటం ఉందో అంత పెద్ద విజయం నాకు దేవుడు దయచేయబోతున్నారని ఇప్పుడు నీ విరోధులు విన్నట్లుగా, నిన్ను చుట్టి కన్నుకు తెలియకుండా పనిచేస్తున్న నీ విరోధులు, శత్రువులు, సైతాను వినినట్లుగా చేయి చాచి పలుకుతారా? నా ఎంత పెద్ద పోరాటమో అంత పెద్ద విజయం నాకు దేవుడు దయచేయబోతున్నాడు. ఎంత పెద్ద కన్నీరో అంత పెద్ద మహిమను, సంతోషం నేను పొందబోతున్నాను. చేతులు పైకి లేపి చెప్తారా? దయచేసి ప్రార్థన చేయండి. ద మోర్ ఐ స్ట్రగుల్, the more I am going to gain. The more I am crying now, the more I am going to enjoy my life. Hallelujah. The more I am facing the challenges, I am becoming more powerful, more experienced person in the world. రెండు చేతులు పైకి లేపి ఈ మాటను పలకండి, కన్ఫెస్ చేయండి. ఎంత పెద్ద పోరాటమో అంత పెద్ద విజయం దేవుడు నాకు దయచేయబోతున్నాడు. పలకండి, నోరు తెరిచి పలకండి. ప్రతి ఒక్కరు మాట్లాడండి. స్పీక్ ఇట్ అవుట్, స్పీక్ ఇట్ అవుట్, స్పీక్ ఇట్ అవుట్. దేవానికి నీవు నాలో ఉండగా ఎంత పెద్ద పోరాటమో అంత పెద్ద విజయం నేను పొందబోతున్నానయ్యా. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడా. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతించుదాం, స్తుతించుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేషువా వందనం, యేషువా ఆరాధన. పరిశుద్ధుడా వందనం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేషువా ఆరాధన. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేషువా వందనం, యేషువా ఆరాధన, యేషువా మహిమ. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఎంతమంది మీ మనసులో ఒక రకమైన శక్తి వచ్చినది అని గ్రహిస్తున్నారో చేతులు పైకి లేపి హల్లెలూయా చెప్తారా? ఎవరికి శక్తి రాలేదా? ఒక రకమైన నమ్మకం రాలేదా? హల్లెలూయా పలకండి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మహిమ ఘనతకు అరుగుడవు నీవే నా దైవము. మనకి ఎప్పుడు దుఃఖం వస్తుందో, నేను ఎప్పుడు బలహీనములో ఉన్నానో నేను పాడవలసిన పాట, నీ కృప నాకు చాలును దేవా. హల్లెలూయా. నేను ఎప్పుడు కృంగిపోతున్నానో, హల్లెలూయా, ఎప్పుడు నేను ఏడుస్తున్నానో, నీదు దుఃఖం సంతోషమా మారును, నీ కన్నీరు కష్టము అంతా మాయమాగును. ఆ పాటని పాడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరెవరు కృంగిపోతున్నారో, దుఃఖంలో ఉన్నారో ఎట్లా పాడాలంటే, మహిమ ఘనతకు అరుగుడవు నువ్వే. పాడదామా?
ఎంతమందికి శక్తి ఉన్నది? ఇప్పుడు ఎంతమంది నీ దేవుడు జీవిస్తున్నా నమ్ముతున్నావు? ఎంతగా నా దేవుడు జీవిస్తున్నాను పలుకుతావో అంతగా ఆ జీవం నీ జీవితంలో నీ చూస్తావు. హల్లెలూయా. చెప్పండి, ఒకటి పాడుదామా? మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవము, సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, స్తుతులకు పాత్రుడా, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన హల్లెలూయా. దైవశక్తి ఉన్నవారికి పరిశుద్ధాత్మ నేర్పిస్తున్న మొదటి పాఠం, నీ సవాల్ సాధన కొరకు, నీ అనుభవిస్తున్న ఎదురు చూస్తున్న ప్రతి ఒక్క గాలి నిన్ను బలపరచుటకు. ఛాలెంజెస్ బికమ్స్ ద స్టెప్పింగ్ స్టోన్ ఫర్ యువర్ విక్టరీ. ప్రతి ఒక్క సవాలు కూడా నీకు మెట్టులాగా మారబోతుంది నీ విజయముని పొందు దారిలో. ఆమె పలుకుతారా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్క సవాల్ నీ మెట్టు ఎక్కుతా. సమతలమైన దారిలో నడవటం ఈజీ, అందరూ నడుస్తాడు. కానీ కొండను ఎక్కుతున్నవాడు, హిమాచలం ప్రదేశం అంటారు, ఆ పర్వతమును ఎక్కాడు మాట, ఎవరెస్ట్ శిఖరం అంటాడు, అక్కడ ఎవరో ఎక్కాడు. అది అన్నిటినీ కూడా వాళ్ళు గిన్నెస్ రికార్డ్ అంటున్నారు, రికార్డ్ బ్రేకింగ్. క్రైస్తవ బిడ్డలను దేవుడు సాధారణ జీవితానికి పిలవలేదండి. మన పుట్టినప్పుడే సవాలుకి ఎదుర్కొన్నట్టుకు శక్తితోనే పుట్టి ఉన్నాం. ఆమెను పలుకుతారా? ఆయన ఊపిరి ఇచ్చిన తర్వాత కదా మనం పుట్టినాం, కనుక మనం పుట్టినప్పుడే శక్తితోనే పుట్టి ఉన్నాం. హల్లెలూయా పలకండి, హల్లెలూయా. శక్తిని వెదక్కున్న అవసరం లేదు, అది మనలోనే ఉంది. నేను వీడియోలో చూసిన పెద్ద చేప పిల్లలు కణిగింప చేస్తుంది. కడుపు నుండి అప్పుడే బిడ్డ బయటకు వస్తుంది. చేప పుట్టిన వెంటనే గుడుగుడుగుడు నీటిలో పోతుంది. నాకు ఆశ్చర్యం, గర్భంలో ఉన్నప్పుడే నీ సముద్రంలో జీవించేట్టుకు కావలసిన శక్తిని దేవుడు నీకు దయచేస్తాడు. నీ ఎక్కడ బ్రతకాలో దానికి తగిన ఆ వాతావరణానికి తగినట్లుగా నీ జీవించినట్లుగా నీ శరీరంలో, నీ మనసులో, నీ ఆత్మలో అన్నిటికీ కావలసిన శక్తిని నీకు ప్రసాదించిన తర్వాతనే ఈ భూమిలో నిన్ను తెప్పిస్తారు. విశ్వసించిన వారు దేవుడికి ఆమెన్ పలకండి. హల్లెలూయా, హల్లెలూయా. నేను మోయ కలిగినట్లే నాకు భారం ఎక్కువ ఇవ్వడు. నేను పరుగు పందెములో ఉన్నానంటే అది దేవుడు నాకు విజయం ఇవ్వటకు నన్ను ఉంచి ఉంటాడు. నా మీద బరువుని మోపి ఉన్నారంటే నేను మోయగలుగుతానని నన్ను ఉంచి ఉన్నాడండి. ఐ ఎమ్ ఇన్ ద బ్యాటిల్, ఐ ఎమ్ ఇన్ ద రన్నింగ్ రేస్, ఐ ఎమ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద ఛాలెంజెస్. ఐ నో మై గాడ్ న్యూ దట్ ఐ విల్ ఓవర్కమ్ దిస్ ఆల్ ఛాలెంజెస్ అండ్ ఐ కెన్ మేక్ ఎవ్రీథింగ్ as a స్టెప్పింగ్ స్టోన్. హల్లెలూయా. మనం ఒక వచనం చదివి ధ్యానిస్తాం. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 33 నుండి మనం చదివి ధ్యానించిన. నేను నిన్నటి రోజు కూడా ఇదే వచనముని మీతో ధ్యానించి మాట్లాడిన. మనం చూస్తున్న విధానంలో ఉన్నదండి. మనకు జరుగుతున్న ప్రతి ఒక్క కార్యమును మనం ఏ విధముగా చూస్తున్నామో దాని పట్లే ఉంది మాట. హల్లెలూయా, యేసువా వందనం. ఇప్పుడు చూడండి, మీకు ఇక్కడ తెల్లగా కనిపిస్తుంది. ఇప్పుడు నేను ఒక చుక్క రాస్తుంటేనే మీకేం కనిపిస్తుంది? ఈ చుక్క అని కనిపిస్తుంది, అవునా? ఇంత తెల్లగా ఉంది అని మన పలుకము, కానీ చుక్క ఉంది అని మనం చెప్తాము. కనుక మన ఒక విషయమును
గ్లాస్లో హాఫ్ గ్లాస్ నీళ్ళు ఉందండి. ఇప్పుడు చూడండి, హాఫ్ గ్లాస్ నీళ్ళు ఉంది అని చెప్పవచ్చు, లేదంటే హాఫ్ గ్లాస్ కొరతగా ఉంది అని చెప్పవచ్చు. ఇట్ ఈస్ హాఫ్ ఫుల్ చెప్పవచ్చు, ఇట్ ఈస్ హాఫ్ లెస్ అని చెప్పవచ్చు. హల్లెలూయా. ద వే యు పర్సీవ్ ద థింగ్స్, నీ కన్నులో నిన్ను చుట్టి జరుగుతున్న కార్యమును ఎలా చూస్తున్నావు? నా ఇంటిలో నా అమ్మాని గురించి ఎప్పుడు గొప్పగా చెప్పుకుంటాను. ఒకరోజు పాము వచ్చింది, ఏమో కొడుతుంది, మమ్మల్ని ఎవరిని పిలువలేదు, మేమందరూ కుర్రవాడుగా మరియు క్యారమ్ బోర్డు ఆడుకుంటున్నాం. పాము వచ్చింది మాట, కొడుతుంది. చంపేసిన తర్వాత ఏంటి మా అంటే పాము వచ్చిందిరా. హల్లెలూయా. నన్ను చుట్టి వస్తున్న ప్రతి ఒక్క విషయమును, వాతావరణమును నేను చూస్తున్న విధానంలో ఉందండి. సంఖ్యాకాండం రాసి పెట్టుకోండి బిడ్డలారా, 13వ అధ్యాయం అని చదివి ధ్యానిస్తాం. వాగ్దాన భూమిని మనం పొందగలుగుతామా అని మోసే ప్రవక్త ప్రతి ఒక్క జాతి నుండి, ప్రతి ఒక్క గోత్రం నుండి 12 మందిని ఎన్నుకొని పంపుతున్నాడు. దీనిలో 10 మంది పోయి చూశారండి. చూసి ఓహో చూసి వచ్చి మోసే దగ్గర ఏమన్నాడు, మనం ఆ దేశముని, వాగ్దాన దేశముని పొందలేము. వి కెనాట్ కాంకర్ దాట్. ఎందుకనగా అక్కడ ఉన్న జనులు ఎలా ఉన్నారన్నమాట, ఎత్తుగా ఉన్నాడు, బలముగా ఉన్నాడు, వారు ఆయుధం అన్నీ కూడా భయంకరంగా ఉంది, కనుక మనం పొందలేము అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అదే సంఖ్యాకాండం 14వ అధ్యాయం 8 నుండి 9 వచనం మనం చూసినా, యోసేపు, కాలేబు అని 2 వ్యక్తులు కూడా వెళ్ళేవాడే. వారు తిరిగి వచ్చి ఏం పలుకుతున్నారు తెలుసా? దయచేసి వినండి. ఈ 10 మంది చెప్పిన మాటను విని నీ కలవరపడకండి, నీ అధైర్యపడకండి. ఎందుకనగా వాళ్ళు చూసినది నిజమే, కానీ వారితో దేవుడు లేదు, కానీ మనతో ఉన్నాడు మన దేవుడు. ఒకసారి హల్లెలూయా చెప్తారా? చప్పట్లు కొట్టి హల్లెలూయా. మై ఎనిమీస్ ఆర్ సో స్ట్రాంగ్ బట్ దే ఆర్ నాట్ మచ్ స్ట్రాంగర్ దెన్ మై గాడ్. మనతో ఉన్న దేవుడు బలవంతుడు, వారితో లేడు. వీళ్ళు ఇద్దరు మాట్లాడుతున్నారు, వీళ్ళు మనుషులే, ఆ 10 మందిలో మనుషులే. వారు చూసిన విధానం, వీళ్ళు ఇద్దరు చూసిన విధానం ఏదో మనకు విజయం ఇస్తుంది. మన కన్నులతో మన శ్రమలను చూస్తున్నప్పుడు భయం వస్తుంది, మనం పొందలేమని నెగటివ్ స్పిరిట్ వచ్చేస్తుంది. మన ముందుకు కొనసాగలేము, చదవలేము, మన పాస్ అవ్వలేము, జాబ్ దొరకదు, ఇల్లు కట్టదు, పెళ్లి జరుగుదని మనకు మనమే చెప్పుకుంటాము. చాలా ముఖ్యమైన ఒక విషయం ఈరోజు ఇప్పుడు దేవుడు నేర్పిస్తున్నాడు. ఈ ప్రపంచంలో అందరూ నిన్ను ప్రోత్సహించినా కూడా నువ్వు నీ మీద నమ్మకం ఉంచలేదంటే ఎవరు కూడా నిన్ను లేపలేదు. 1000 మంది నిన్ను కూర్చి ఏం పలికినా పర్వాలేదు, కానీ నిన్ను కూర్చుని ఏం పలుకుతున్నావు అనేది చాలా ముఖ్యం. 10,000 people may speak negative about you, but what you are talking about yourself. Hallelujah. The one of the best trick the devil does in us, using in us, blaming oneself, scolding oneself, taking us to the inferiority complex, not allowing us to stand straight, pointing out our weaknesses, showing the strength of the devil, showing the strength of the enemies. And finally, instead of standing like this, we become very dull, we become very old, we become very weak. సైతాను మన జీవితంలో మనల్ని నాశనం చేయుటకు ఆయన చేస్తున్న ముఖ్యమైన ఒక పని ఏమనగా, నీ మీద నీకు నమ్మకం లేకుండా చేయటం. నాకు రాదులే, నాకు తెలియదులే, నేను అటు పోవాలలే, నాకు అది తెలియదులే, నేను సాధించలేను, నేను ముందుకు నడవలేను. ప్రతి దానిలో నిన్ను ఏమీ తెలియకుండా వ్యక్తిగా మార్చి నువ్వే నిన్ను కూర్చి చెప్పుకుంటావు, నేను పనికిరాని వ్యక్తిగా. హల్లెలూయా.
దేవుడు సృష్టించినదిలో పనికిరాని వ్యక్తి ఉంటుందా? విల్ దేర్ బి ఎనీ ప్రోడక్ట్ దట్ క్యాన్ బి ఫెయిల్డ్ విచ్ ఇస్ క్రియేటెడ్ బై గాడ్? దేవుడి వలన సృష్టింపబడిన ఏమైనా పాడవుతుందా? ప్రయోజనం లేకుండా పోతుందా? దేవుడు సృష్టించిన ఒకటి మంచిది కాదంటే అది దేవుడికి అవమానం. దేవుడు సర్వమును సంపూర్తిగా సృష్టించాడు. కానీ సైతాను మనలో చేస్తున్న కార్యం ఏమిటి? కలవరపడచేసి, దుఃఖపడచేసి, అధైర్యపడచేసి, నీలో ఉన్న నమ్మకంని తీసివేసి నీ ఒక భయపడిన ఆత్మలాగా నిన్ను మారుస్తాడు. వీళ్ళున్న వాళ్ళందరూ కూడా లేచి నిలబడండి, దయచేసి నిలబడండి. నీ ఇంట్లో ఉన్నవాడు పిల్లలను పిలవండి, పక్కన రండి, ఆరాధించుదాం, స్తుతించుదామని పక్కన ఉన్న వారిని అందరినీ ప్రోత్సహించి చేతులు పైకి లేపండి. నిన్ను కూర్చి చెడుగా చెప్పినది ఎవరు? ఈ చెడు మాటకు చెవిని ఇచ్చావు ఎందుకు? ఈనాడు దేవుడు పలుకుతున్నాడు. 10 మందిలో ఒక్కడుగా ఉండబోతున్నావా? యోసేపు కాలేబు లాగా దేవుని దృష్టితో చూడబోతున్నావా? సీ ద థింగ్స్ విత్ ద సైట్ ఆఫ్ గాడ్. లుక్ అట్ ద థింగ్స్ ఫ్రమ్ ద సైట్ ఆఫ్ గాడ్, ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ గాడ్. లుక్ అట్ ద థింగ్స్. దేవుని దృష్టి ద్వారా అన్నిటిని చూడు, దేవుని కన్నుల ద్వారా అన్నిటిని చూడు, దేవుని మహిమ ద్వారా అన్నిటి చూడు. అప్పుడు నీకు కొండ కూడా నీకు చిన్న రాయిలాగా కనిపిస్తుంది. నీ కన్నుల ద్వారా చూసిన చిన్న రాయి కూడా పెద్ద కొండలాగా నీకు కనిపిస్తుంది. ఒక్క నిమిషం 2 చేతులు పైకి లేపి, దేవా నాలో నీ శక్తిని కుమ్మరించుము, నన్ను కూర్చి నాకున్న ఈ నెగటివ్ స్పిరిట్ని తీసివేయము. నువ్వు నాలో ఉన్నావని, నాకు జయం ఇవ్వటకు నీ నాలోనే బ్రతుకుతున్నావని, అయ్యా నేను నాలోని ఉండి ప్రతి ఒక్క సవాలుని సాధనగా నేను మార్చపోతున్నాను, నాకు మారపోతుంది. దీన్ని గ్రహించకుండా ఉన్న నన్ను తాకుమని 2 చేతుల పైకి లేపి స్తుతిస్తారా? దేవా నాలో నీ నివసిస్తున్నావు, నాకు విజయం దయచేయపోతున్నావు, నాకు నన్ను కూర్చే ఉన్నాయి ఈ నెగటివ్ స్పిరిట్ నుండి విడుదల దయచేయం. దేవుని స్తుతించండి. ప్లీజ్ ఓపెన్ యువర్ మౌత్ అండ్ ప్రైజ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. స్తుతించండి, గట్టిగా స్తుతించండి. నన్ను కూర్చే నేను తప్పుగా చెప్తున్నాను, దేవుడు నన్ను బంగారం అంటున్నప్పుడు, దేవుడు నన్ను శక్తిమంతుడు అంటున్నప్పుడు, దేవుడు నన్ను జ్ఞాన వస్తు అని అంటున్నప్పుడు, నేను నన్ను కూర్చి నేను పాపాత్ముడు అంటున్నాను, బలహీనుడు అంటున్నాను, కేవలమైన వాడు అంటున్నాను. నన్ను కూర్చే నేను చెడుగా మాట్లాడేట్టుకు నా మైండ్ని ఖరాబు చేసిన దుష్ట శక్తుడా వెళ్ళిపోవడాలో నుండి, నా భార్యను కూర్చి నా భర్తను కూర్చి తప్పుగా మాట్లాడుతున్న అంధకార శక్తులు బంధింపబడును గాక. ఈ సమయంలో నా పిల్లలను ప్రేమించకుండా, నా తల్లిదండ్రులను ప్రేమించకుండా మా మధ్యలో పెద్ద సిరాకును తీసుకుని వస్తున్న అంధకార శక్తులు యేసుని అగ్నిలో కాల్చివేయబడును గాక. యేసుని వెలుగు మీ ఇంటిలో ప్రవేశించును గాక. యేసుని మహిమ నీలో ప్రవేశించును గాక. యేసుని అభిషేకం నీలో ప్రవేశించును గాక. ఐ రిలీజ్ ద అనాయింటింగ్ టు ద ఫ్యామిలీ. ఐ రిలీజ్ ద హీలింగ్ టు ద ఫ్యామిలీస్. ఐ రిలీజ్ ద హోలీ పవర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ టు ద ఫ్యామిలీస్. లెట్ ద ఫైర్ ఫాల్ ఆన్ ఆల్ ద పీపుల్. లెట్ ద హోలీ ఫైర్ ఫాల్ ఆన్ ఆల్ ద యంగ్ పీపుల్. లార్డ్ anoint them. Lord fill them with your power. Thank you Jesus. Thank you Lord. యేసయ్యా నిన్ను అభిషేకిస్తున్నందుకు వందనం, విడుదల దయచేస్తున్నందుకు వందనం, మాలో నుండి నెగటివ్ స్పిరిట్ని తీసివేస్తున్నావు వందనం. హల్లెలూయా. నీకే మహిమ, నీకే ఘనత, నీకే మహిమ కలుగును గాక. నీ వైపు చేతిని పైకి లేపి నీ వైపు దృష్టిని ఉంచి ప్రార్థన చేస్తున్న అందరిలో దైవ శక్తి ఇప్పుడు దిగి వచ్చును గాక. అయ్యా నీ కుమ్మరించుమయ్యా, నీ పరిశుద్ధ అగ్నితో, పరలోక అగ్నితో కుమ్మరించుమయ్యా. స్తోత్రమయ్యా, స్తోత్రం. నీకే మహిమ, నీకే ఘనత, నీకే ఆరాధన. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రమయ్యా, స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నన్ను కూర్చి నేనే తప్పుగా మాట్లాడినట్లుగా చేశాడే, నన్ను కూర్చి నీ చచ్చిపోతానని నా నాలుక ద్వారా నా చెవిలో విన్నట్లుగా చేశాడే. దుర్మార్గుడి మన జీవితంలో ఉండాలా? వెళ్ళకొట్టాలి కదా. దయచేసి కూర్చోండి, మనకు దేవుడు ఉన్నాడండి. కూర్చోండి, వింటాం. యాకోబు గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. మన చూస్తున్న చూపులో ఉంది, నేను చూస్తున్న విధానంలో ఉంది. నాకు ఒక సవాలు వస్తున్నప్పుడు అయ్యో అంటే పోతుంది. హల్లెలూయా.
నేను థియాలజీ చదివిన సెమినరీలో సంవత్సరానికి ఒకే ఒకసారి సెమినరీ పండుగ కొనియాడుతాడు. ద సెమినరీ డే విల్ బి సెలబ్రేటెడ్ వన్స్ ఇన్ ఎ ఇయర్. But before 1 month they will gather all the brothers, they divide the brothers for food committee, decoration committee, liturgy committee, and discussion will go on for one program. But always I will wonder, here in Mukundapuram every Tuesday, in Moinabad every Sunday, thousand people are coming. We are providing to meal, liturgy is going on. It is going on. As a single person for the Christraj is running the society, making the priest by the help of God, making the brother students to study, taking care of the aged people and the AIDS infected children, single man. Hallelujah. A సెమినరీ పండగ కొనియాడటకు 1 నెలకి ముందే మీటింగ్ పెట్టి గ్రూప్లా డివైడ్ చేస్తారు. వీళ్ళు భోజనానికి, వీళ్ళు గుడిని డెకరేట్ చేయటానికి, వీళ్ళు దివ్య బలి పూజకని. అప్పుడు కూడా మాట్లాడుతూనే ఉంటాం ఒకే ఒక పండగ కొరకు. ఇక్కడ ముకుందాపురంలో ప్రతి మంగళవారం, మొయినాబాద్లో ప్రతి ఆదివారం 1000 మంది వస్తారు. రిజిస్ట్రేషన్ ఉంది, చైర్స్ అరేంజ్మెంట్ ఉంది, ఫుడ్ ఇస్తాము, అన్నీ మాకు ప్రతి వారం పండగని. హల్లెలూయా. కనుక ఎప్పుడో ఒకసారి సవాల్ని ఎదురు చూసినప్పుడే నాకు భయం ఉంది. నేను ప్రతిరోజు సవాల్ని ఎదురు చూసిన నా వీరుడుగా మారిపోతున్నాను. ఐ బికమ్ ఎ సోల్జర్. ఎన్ని రోజులు బ్రతుకుతున్నామనేది ముఖ్యం కాదు, బ్రతికిన రోజులో ఎట్లా బ్రతికామన్నది ముఖ్యం కదా. అందుకే యుద్ధంలో ఉన్నవాడు సైనికుడికి బుల్లెట్ ఇక్కడ ఉండినా ఆయన వీరుడు అంటారు, బుల్లెట్ ఇక్కడ ఉండినా ఆయన ఓడిపోయేవాడు అంటారు. బుల్లెట్ హృదయంలో తగిలి చనిపోయిన వారికి భారతదేశమే, మన దేశమే సల్యూట్ కొడుతుంది. ఇట్లా చనిపోయిన వారిని కూర్చి ఎవరు పట్టించుకోరు. ఒక దేశమును కాపాడటకు వారు నిలబడుతున్నారంటే మన ఆత్మను కాపాడటకు మన సోల్జర్స్గా ఉండవలసినదే. పరలోకుని పొందటకు మన యుద్ధ కాలంలో నిలబడవలసిన అవసరమే. సవాలు అవసరమే, రోసం అవసరమే. హల్లెలూయా. చదువుతామా? యాకోబు గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. నా సహోదరులారా మీరు పలు విధమైన పరీక్షలను ఎదుర్కొంటున్నప్పుడు మిమ్ము మీరు అదృష్టవంతులుగా ఎంచుకొనుడు. హల్లెలూయా. విన్నారా? When you are facing lot of trials, you consider yourself lucky. రకరకమైన శోధనలకు మీరు గురి అవుతున్నప్పుడు అదృష్టవంతుడు అని మిమ్మల్ని తలంచుకోండి. చెప్పటోడి దేవుని స్తోత్రించండి. జ్ఞానం. God speaks to you today. When you are put into temptation, not for your fall, it is to train you. So consider you are lucky. హల్లెలూయా. అదృష్టవంతుడుగా మిమ్మల్ని తలంచుకోండి. ఎంత పెద్ద పోరాటమో అంత పెద్ద విజయము, పోరాడుతాను నిత్యము, విజయమనేది సత్యము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంత పెద్ద పోరాటము అంత పెద్ద విజయము, ఎంత పెద్ద పోరాటము అంత పెద్ద విజయము, పోరాడుతాను నిత్యము, విజయమనేది సత్యము, పోరాడుతాను నిత్యము, విజయమనేది సత్యము. వాక్యమును గట్టిగా
ఎవరెవరు విజయం పొందాలంటారో వారి సవాల్ని చూసి భయపడరు. రాసి పెట్టుకోండి, దయచేసి రాసుకోండి. దేవుడు మాట్లాడుతూ ఓవరాల్ రీచ్ ద విక్టోరియస్ పాయింట్, దే విల్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ దే ఛాలెంజెస్. సెకండ్ థింగ్, God will not allow anybody to walk through the challenges if he doesn't not know that he will gain victory. అర్థమైందా? విజయం పొందాలని తలంచిన వాడు సవాల్ని చూసి భయపడరు. ఈయన తప్పకుండా విజయం పొందుతారని తెలిసిన తర్వాతనే దేవుడు నీ జీవితంలో సవాల్ని పంపిస్తాడు. ఈ వాక్ అర్థమైందని చప్పట్లు పడి దేవుని స్తోత్రించాడు. అర్థమైందా? నీ గెలుస్తావు, నీ జయిస్తావు అని తెలిసిన తర్వాతనే దేవుడు నీకు సవాలు అని పంపించు. ఎవరు ఓడిపోతారు? ఓడిపోవటకు కాదు సవాల్ని దేవుడు పంపుతున్నాడు, ఓడింప చెయ్యటకు, నీ ద్వారా చీకటిని వెళ్ళగొట్టుటకు. ప్రైజ్ ది లార్డ్. సంఖ్యాకాండ 14వ అధ్యాయం 9వ వచనం, దానిలో చెప్పబడుతుంది, ఓన్లీ రిబెల్ నాట్ yet against the Lord, neither fear, for they have bread for us. Their defense is departed from them, and the Lord is with us. Fear them not. మన విరోధిని కూర్చి భయపడకండి, వాళ్ళు రొట్టెలంటి వాడే. వారి నుండి ప్రొటెక్షన్ దేవుడు తీసివేశాడు. దేవుడు మనతో ఉన్నాడు. ఒక్కటి మాత్రం చేయండి, దేవునికి విరోధంగా మాట్లాడకండి. హలో, కష్టం వచ్చిన వెంటనే ఎందుకు ఈ కష్టం మధ్యలో నన్ను ఉంచావు అంటాంగా. నాకు మాత్రం ఎందుకు ఇంత పోరాటం? నీకేయా అమ్మా, నిన్నే దేవుడు ఎన్నుకొని ఉన్నాడు. ఎన్నుకున్న పాత్రంని, యు ఆర్ చోసన్ వెసల్, చోసన్ వెపన్. సో గాడ్ purposely put you in the middle of the challenges, knowing that you will win all the things. Hallelujah. God knows. దేవుడికి తెలుసండి. నిన్ను చేసిన వాడికి తెలుస్తుందా? నీకు తెలుస్తుందా? నిన్ను చేసిన వాడుకు నీ ఎంత మోయగలవు తెలుస్తుంది. నీలో ఎంత శక్తిని కుమ్మరించవచ్చు ఆయనకు తెలుసు. మన సెల్ ఫోన్ కొనాలని పోయినప్పుడు 3GB 4GB 6GB అంటాడు. ఏమో, కానీ అది ఎంతగా ఉందో అంత కెపాసిటీ ఉంది మాట. దేవుని ఊపిరిని మనలో ఊది మనం జీవమిచ్చాడే, మనలో ఎంత కెపాసిటీ ఉండవచ్చో. హల్లెలూయా. నాకు నన్ను కూర్చి తెలియకుండా పోవచ్చు, కానీ నన్ను కూర్చి నా దేవుడికి తెలుసు. దేవుని ప్రియమైన బిడ్డలారా, రోమేయ గ్రంథం, పౌలు గారు రోమేయకు రాయిన లేఖ 6వ అధ్యాయం 14వ వచనం, బైబిల్ ఉన్నవాళ్ళు దయచేసి whenever somebody is preaching, refer with the Bible. Don't just blindly listen, confirm. Take the Bible. Read from Romans chapter 6 verse 14. ఏలైనా దేవుని అనుగ్రహమునకే గాని, దేవుని అనుగ్రహమునకే గాని ధర్మశాస్త్రమునకు మీరు ఇహలోహపడి ఉండునందున పాపము మిమ్ము ఇంకా పరిపాలింపదు. హల్లెలూయా. ఈనాడు ఈ కాలమున మనం అందరూ యేసయ్య దగ్గర రండి, విడుదల దయచేస్తారని ప్రసంగం చెప్తున్నాము. కానీ యేసయ్య పేరిట జ్ఞానస్నానం పొందిన మనకి విడుదల లేదు కదా. మనలో ఆ విడుదలను మనం అనుభవించలేదు కదా. దేవుడు యేసయ్య దగ్గర రండి మీకు స్వస్థత ఇస్తాడని చెప్తున్న మనలో ఆరోగ్యం ఉందా? తక్కువ ఉందిగా. ఆయన నమ్మిన వారిని సర్వ పాపం నుండి విడిపిస్తున్నారని మనం అందరూ పిలుస్తున్నామే, మనలో పాపం ఇంకా ఉంది కదా. కనుక లేచి ప్రకాశింపవలసిన మనం, నేను పాపాత్ముడు, నేను బలహీనుడు అని నన్ను కూర్చి తెలిసింది కనుక నేను కృంగిపోతున్నాను, దేవుని కూర్చి పలుకట్టుకు భయపడుతున్నాను. హల్లెలూయా. ఒక ఇంటిలో ఎవరికో బాగలేదంటే పిలిచినా నేను వెళ్ళటలేదు. ఎందుకనగా వాడికి ఏముందో ఏమో,
వాళ్ళ మంత్రశక్తి ఎంత పెద్ద ఉందో ఏమో నేను వెళ్ళటలేదు. అందుకే రోమేర్ 6వ అధ్యాయం 14వ వచనం ఇస్ రిటన్, sin shall not have dominion over you, for you are not under the law but under the grace of God. మీరు పాప చట్టానికి కింద లేదు, దేవునికి కృప కింద ఉన్నారు. హల్లెలూయా. పాపం మీ మీద ఆధీనం చెయ్యదు, దేవుని కృప మిమ్మల్ని నడిపిస్తుంది. ఎంతమంది ఈ ఆరాధన పాల్గొంటున్నప్పుడు, ఫాదర్ నేను పాపాత్ముడు, బలహీనుడు, ఎంతోమందితో తప్పు చేసిన, ఎంతోమందిని మోసగించిన, ఎంతోమందిని కన్నీరు కార్చుట కారణమైన, సొంత తల్లిదండ్రుని ఏడ్పించిన, రహస్య పాపంలో ఉన్నాను, నేను దేవుని బిడ్డ అని చెప్పటకు నేను అర్హుడను కాదు అని మీరు బాధపడుతున్నారో, దయచేసి 2 చేతుల హృదయం మీద ఉంచుకో. మన పాపానికి కింద లేదు. సైతాను మాట వినకండి. ఎప్పుడు నీ యేసుక్రీస్తుని విశ్వస్తావో, యేసుక్రీస్తుని రక్తం నన్ను కడుగుతూని నమ్ముతున్నావో, యేసుక్రీస్తుని కృప నాకు చాలా అంటున్నావో, ఆయన రక్తం నన్ను కడిగి శుద్ధి చేస్తున్నని నమ్ముతున్నావో, ఆయన రక్తం నా కొరకు పరలోకంలో ప్రార్థిస్తుంది అని నమ్ముతున్నావో, నా కొరకు పోరాడుతుందని విశ్వస్తున్నావో, నీ ఇప్పుడు నుండి పాపంను ఆధీనంలో లేదు, దేవుని కృప మీద కృపను ఆధీనంలో చేస్తున్నావు. అయ్యా స్తోత్రమని నీ పాపంని ఒప్పుకుంటావా? విడుదల పొందుకో. నీ పాపం నిన్ను నడిపించకుండా దేవుని కృప నిన్ను నడిపించాలని ఈ సమయంలో ప్రార్థన చేసుకో. హల్లెలూయా, హల్లెలూయా. 1 యోహాను 1వ అధ్యాయం 9వ వచనం. 1 యోహాను 1వ అధ్యాయం 9వ వచనం. 1 John chapter 1 verse 9. If we confess our sins, he is faithful and just to forgive us our sins and to cleanse us from all righteousness. మన పాపమును ఎప్పుడు ఒప్పుకుంటామో అప్పుడే ఆయన తన రక్తముతో మనల్ని కడిగి మన నీతిమంతుడిగా మారుస్తారన్నమాట. అందరూ మోకరించుదాం. చివరి ఆశీర్వాదం, ఎప్పుడు మన పాపంని ఒప్పుకుంటాము, పాపమును పలికి పాపంని ఒప్పుకుంటున్నాము, దేవుడు మన పాపంని మన్నించటం మాత్రం కాదు, మనం నీతిమంతుడుగా మారుస్తున్నారన్నమాట. హల్లెలూయా. రోమేర్ 8వ అధ్యాయం 1వ వచనం పలుకుతుంది. రోమేర్ 8:1 వచనం. There is therefore now no condemnation to them who are in Jesus Christ, who walk not after the flesh but after the Spirit. పాపం మన్నింపబడి ఎవరెవరు శరీరం వలన నడిపింపబడకుండా ఆత్మ వలన నడిపింపబడుతున్నారో వారికి న్యాయ తీర్పు అనేది లేదు. హల్లెలూయా పలకండి. హల్లెలూయా. నేను చేసిన పాపం కొరకు దేవుడి శిక్షణ నా మీద ఉంది, దేవుడు నన్ను దండిస్తున్నారని అనుకొని భయంలో ఉన్నవారే మీరందరూ కూడా ఒప్పుకొని పాపంని దేవుడి సమర్పించినప్పుడు ఆయన మన్నించి మనం నీతిమంతుడుగా మార్చి తన ఆత్మను కుమ్మరిస్తారన్నమాట. యేసుక్రీస్తులో ఆత్మలో నడిపింపబడిన వారికి న్యాయ తీర్పు ఉండదు. ఎందుకనగా మనం ఆయన నమ్మి ఉన్నాం. అందరూ కూడా మోకరించి చేతుల పైకి లేపి, అయ్యా నేను పాపాత్ముడు, నా పాపం మన్నించి నన్ను నీతిమంతుడుగా మార్చమని ప్రార్థన చేస్తారా? చేతుల పైకి లేపండి. నన్ను నీతిమంతుడుగా మార్చమయ్యా, నన్ను నీతిమంతుడుగా మార్చు. నీతిమంతుడుగా ఎప్పుడు మారుతావో తెలుసా? నా పాపంను దేవుడు మన్నించాడు, పరిపూర్ణంగా మన్నించాడని నమ్ముతున్నప్పుడు నీది నీ మీద వస్తుంది. నా పాపంని సంపూర్తిగా దేవుడు కడిగి వేసి ఉన్నాడన్నప్పుడు నీకు వెలుగు వస్తుంది. లేదు, ఈ పాపం ఇంకా మారలేదు, ఈ పాపం దేవుడు మన్నించలేదు అని అవిశ్వాసం నీలో ఉండినా అక్కడ నీది రాదు. నీ నీతిమంతుడుగా మారు. ఈ సమయమున దేవుడి దగ్గర నిన్ను అర్పించుకొని నన్ను నీతిమంతుడుగా మార్చమని ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేయి.
ఒక్కరికొకరు తిట్టుకోకుండా, గొనకకుండా, ఒకరికొకరు విరోధంగా మాట్లాడకుండా వారి పాపం క్షమింపబడమని ఈ సమయంలో ప్రార్థన చేయండి. నా భర్తని నీతిమంతుడుగా మార్చమయ్యా, నా భార్యను నీతిమంతుడుగా మార్చము, నా అత్తమ్మ, మామయ్య, నా బావ అందరినీ నీతిమంతుడుగా మార్చము, నా అల్లుడిని, మనవరాలను అందరినీ నీతిమంతుడిగా మార్చము. యేసుని రక్తంలో మా కుటుంబాన్ని సమర్పిస్తున్నాను. చేతుని పైకి లేపి ప్రార్థన చేసుకోండి. యేసుని రక్తంలో నా కుటుంబాన్ని సమర్పిస్తున్నాను. యేసుని రక్తంలో నా ఇంటిని సమర్పిస్తున్నాను. యేసుని రక్తంలో నా పిల్లలను సమర్పిస్తున్నాను. యేసుని రక్తంలో నాకు తెలిసిన వారి అందరినీ సమర్పిస్తున్నాను. యేసుని రక్తములో నా దగ్గర ప్రార్థన అడిగిన వాళ్ళందరినీ సమర్పిస్తున్నాను. యేసుని రక్తములు కడుగునుగాక, యేసుని రక్తములు నీతిమంతుడుగా మార్చునుగాక. యేసుని రక్తం నా మీద ఉండగా నేను ఇంకా పాపి అని చెప్పి కురింగిపోను. యేసుని రక్తం నా మీద ఉండగా నేను వ్యాధిస్తుడని నేను చెప్పను. యేసుని రక్తం నా మీద ఉండగా నేను బలహీనుడని ఇంకా పలుకను. యేసుని వెలుగు, యేసుని బలం, యేసుని కృప నాలో ఉండగా నేను సాధిస్తాను. ప్రతి ఒక్క సవాలుని సాధనగా మారుస్తాను. ప్రతి ఒక్క ఛాలెంజ్ని స్టెప్పింగ్ స్టోన్గా మారుస్తానని దేవుని దగ్గర ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థనలన్నిటికీ కూడా సేకరించి యేసుక్రీస్తు నేర్పించిన ప్రార్థన ద్వారా సమర్పించుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నాటికి కావలసిన మన్నం మాకు నేటికి అనుగ్రహింపు. మా యొక్క పడిన వారిని మన్నించినట్లు మా అప్పులని మన్నింతు. మమ్మ శోధన యందు ప్రవేశపడిన ఒక కీడును రక్షించండి. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు నీకు వచ్చిన సవాలును సాధనగా మార్చుటకు, నీకు తన అభిషేకముని వసగుటకు వచ్చిన సర్వశక్తివంతుడు పితా, పుత్ర, పవిత్రాత్మ దేవుడు మిమ్మలందరినీ ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. అమ్మా మేరీ మాత, మా కోసం ప్రార్థించు మేరీ మాత. అమ్మా అమ్మా మేరీ మాత, మా కోసం ప్రార్థించు మేరీ మాత. సిలువా కింద నిలబడినట్లే మాతో కూడా నిలబడవమ్మా. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తునందు ప్రియమైన బిడ్డలారా, ఆరాధన అన్నది దేవుని మహిమపరచు సమయం. ఆయన మహిమపరుస్తున్న వారిని దేవుడు మహిమపరుస్తాడు. కనుక ఈ ఆరాధనను దాదాపు 300 మంది చూస్తున్నారు, పాల్గొంటున్నారు, ఆశీర్వాదం పొందుకుంటున్నారు. ఈ ఆరాధనను నా కుటుంబం తరపున సమర్పించండి అని, పూజను మా కుటుంబ విజ్ఞాపనం కొరకు సమర్పించండి అని ఆశపడుతున్నవాడు, ప్రేరభం కలిగిన వాడు ఇది వీడియోని మీరు పాల్గొంటున్నప్పుడు, ఈ ఆరాధనలో పాల్గొని మీరు చూస్తున్న నంబర్కి గూగుల్ పే చేసి మీరు సమర్పించుకోవచ్చు. కొంతమంది దేవుని దీవెనలు పొందుకుంటున్నప్పుడు దానికి కారణమైన మీ కుటుంబంను దేవుడు మహిమపరుస్తారు. ప్రైజ్ ది లార్డ్. ధారాళముగా ముందుకు రండి. దేవుని సేవలో మాతో కలిసి పనిచేయండి. దేవుని దీవెనలు మీ మీద ఉండునుగాక. ఆమేన్.